పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ చలో హైదరాబాద్ పేరుతో ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచ్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట ఆలేరు మండలాల్లో మాజీ సర్పంచ్లను తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ సర్కార్ తీరుపై మాజీ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల కోసం శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమంటూ మండిపడ్డారు. రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లను అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరమైన విషయం. మరి పెండింగ్ బిల్లు ఇచ్చినామని నేను 153 కోట్లు ఇచ్చినామన్నారు. అదంతా శుద్ధ అబద్ధం. ఎక్కడైతే 153 కోట్లు ఉందో పంచాయతీ కార్యదర్శులు కొత్త ఖర్చు చేసిన వాటి మాత్రమే ఇచ్చారు. మనకు రావాల్సిన 1250 కోట్లకు గాను ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. సర్పంచుల మెడ మీద కత్తి పెట్టి ఆనాడు మరి ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకుంటే మరి ఎంపీడీఓల వరకు సంపూర్ణంగా పనులు చేయించి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 20 అవార్డులు వస్తే 19 అవార్డులు మన తెలంగాణ రాష్ట్రానికి అవార్డు వచ్చినటువంటి ఆనాడు మేము సర్పంచ్లను పూర్తి చేశాం. మరి దౌర్భాగ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ను అడిగి తెచ్చి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, భూములు అమ్ముకున్నారు, రకరకాల ఆస్తులు మరి కుదవలు పెట్టుకొని మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి జూన్లో ఎన్నికలు అంటున్నావు, మరి ఒక వారం 10 రోజుల్లో మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు వెంటనే రిలీజ్ చేసి సర్పంచ్ను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.